సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అభ్యాస్ లా ప్రెప్. సో ఇంతకుముందు వీడియోస్లో మనం ఆల్రెడీ క్లాట్ నోటిఫికేషన్ ఎట్లా అప్లై చేయాలి, ఏమేమి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి అని చూసాం. అండ్ ఓబీసీ మీద డీటెయిల్గా మాట్లాడుకున్నాం. ఓబీసీలో ఎవరు వస్తారు, ఎన్సీఎల్ ఓబీసీలో క్రీమీ లేయర్ ఎవరు, నాన్ క్రీమీ లేయర్ ఎవరు, సో దానిలో ఉన్న డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందాం. నౌ ద టాపిక్ ఈజ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరికి వస్తుంది, హూ ఆర్ ఎలిజిబుల్ అనేది డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లాట్ పర్స్పెక్టివ్లో మాట్లాడుతున్నాం కాబట్టి స్టిక్ ఆన్ టు దట్. సో అయితే ఇక్కడ అసలు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరికి ఇస్తారు, ఎవరైతే ఓబీసీలో కానీ ఎస్సీ ఎస్టీలో కానీ లేకుండా ఉంటారో వాళ్ళకి మాత్రం, అంటే జనరల్ కేటగిరీ పీపుల్కి మాత్రమే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇస్తారు. ఓబీసీ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇవ్వరు. సో జనరల్ ఇది సెంట్రల్ దృష్టిలో, ఎందుకంటే మనం ఇంతకుముందు ఓబీసీ వాళ్ళు స్టేట్ లెవెల్లో కొన్ని కాస్ట్లు స్టేట్ లెవెల్లో ఓబీసీ ఉంటారు, సెంట్రల్లో ఓబీసీ ఉండరని మాట్లాడుకుందాం. సో ఇక్కడ మనం సెంట్రల్ దృష్టిలో మాట్లాడుతున్నాం కాబట్టి సెంట్రల్ లెవెల్లో కనుక మీ కాస్ట్ ఓబీసీలో లేకపోతే మీరు జనరల్ కేటగిరీ కింద లెక్క. సో కాబట్టి సెంట్రల్ దృష్టిలో మీ కాస్ట్ అనేది జనరల్ అయి ఉంటుంది, జనరల్ కేటగిరీలో ఉంటేనే ఈడబ్ల్యూఎస్ ఎలిజిబుల్ ఉంటుంది. సో ఇది ఫస్ట్ క్లారిఫికేషన్. నెక్స్ట్, జనరల్ కేటగిరీలో ఉన్న వాళ్ళందరికీ ఈడబ్ల్యూఎస్ వస్తుందా రాదా అంటే మళ్ళీ దీనికి సర్టెన్ క్రైటీరియా ఉంది. ఏంటిది? ఇది యాన్యువల్ ఇన్కమ్, ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్, ఫ్యామిలీస్ గ్రాస్ యాన్యువల్ ఇన్కమ్ లెస్ దాన్ 8 lakhs. అంటే మీ ఫ్యామిలీ మొత్తానికి సంవత్సరానికి వచ్చే ఆదాయం 8 lakhs కన్నా తక్కువ, 8 లక్షల కన్నా తక్కువ ఉండాలి, అప్పుడే ఎలిజిబుల్. ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే, ఇంతకుముందు ఓబీసీలో 8 lakhs అనే కేటగిరీలో శాలరీ ఇంక్లూడ్ చేయకూడదని మాట్లాడుకున్నాం, అగ్రికల్చర్ ఇంక్లూడ్ చేయకూడదని మాట్లాడుకున్నాం. ఇక్కడ అన్నీ ఇంక్లూడ్ చేయాల్సిందే. అంటే జనరల్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ రావాలి అంటే అది శాలరీ అవ్వచ్చు, అగ్రికల్చర్ ప్రాపర్టీ అవ్వచ్చు, ఏదైనా సరే 8 lakhs కన్నా తక్కువ ఉండాల్సిందే. ఇక్కడ 8 lakhsలో శాలరీ కూడా కౌంట్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ ఫర్ ఫ్యామిలీ, అంటే ఇది మనం ఒక ఇండివిజువల్ కాదు, ఒక ఫ్యామిలీ మాట్లాడుకున్నాం. అంటే ఇప్పుడు నువ్వు అప్లై చేస్తున్నావు సర్టిఫికేట్ కోసం అంటే మీ పేరెంట్స్ ఇన్కమ్ చూస్తారు, మీ ఇన్కమ్ కాదు. ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ పేరెంట్స్ ఇన్కమ్ చూస్తారు. మరి ఫ్యామిలీ అంటే ఏంది? ఇక్కడ మన ఇంట్లో మనకి సపోజ్ ఇప్పుడు మన ఇంట్లో మదరు, ఫాదరు, మన బ్రదర్ కూడా ఉన్నారనుకుందాం. ఎల్డర్ బ్రదర్ అంటే అన్నయ్య ఉన్నాడు, మదరు, ఫాదరు, అన్నయ్య లేదా సిస్టర్, అక్క అండ్ నేను, అట్లా అనుకుందాం. సో ఇక్కడ ఫ్యామిలీ అంటే మదర్, ఫాదర్ ఆబ్వియస్గా ఇంక్లూడ్ అవుతారు. అండ్ 18 years కన్నా తక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే ఫ్యామిలీలో ఇంక్లూడ్ అవుతారు. ఒకవేళ 18 years దాటితే వాళ్ళని సపరేట్గా కన్సిడర్ చేయాల్సిందే. సో ఇక్కడ మీ సపోజ్ మీ అన్నయ్య కనుక ఒక సాఫ్ట్వేర్లో ఎక్కడ పనిచేస్తున్న నెలకు ఒక 20 లక్షలు సంపాదిస్తున్నాడు అనుకుందాం, సంవత్సరానికి ఒక 20 లక్షలు సంపాదిస్తున్నాడు అనుకుందాం. మీ అన్నయ్య ఇన్కమ్ ఇక్కడ కౌంట్ కాదు, ఇక్కడ మదర్, ఫాదర్ ఇన్కమే కౌంట్ అయ్యిద్ది. ఎందుకంటే మీ అన్నయ్య 18 years అబవ్ ఉన్నాడు కాబట్టి. 18 years బిలో ఉంటే కనుక పార్ట్ టైం కానీ ఇవన్నీ కౌంట్ అయిపోతాయి. 18 years అబవ్ ఉంటే కనుక ఫ్యామిలీలో కౌంట్ కాడు. సో అది ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. సో ఫ్యామిలీ ఫర్ దిస్ పర్పస్ విల్ ఇంక్లూడ్ పర్సన్స్ హూ సీక్స్ బెనిఫిట్ ఆర్ రిజర్వేషన్ హిస్ పేరెంట్స్ అండ్ సిబ్లింగ్స్ బిలో ద ఏజ్ ఆఫ్ 18 years. సో 18 years లోపు ఉంటేనే ఫ్యామిలీలో పార్ట్, లేదంటే ఫ్యామిలీలో పార్ట్ కాదు. సో మీ అన్నయ్యకి ఒక 1 కోటి రూపాయలు జీతం వచ్చినా మీ పేరెంట్స్కి జీతం లేదు కాబట్టి, మీ పేరెంట్స్ నార్మల్ రిటైర్డ్ అయి ఉంటే కనుక, లేదు లెస్ దెన్ 8 lakhs వస్తే కనుక ఈడబ్ల్యూఎస్ మీకు వస్తుంది. సో హ్యాపీ. సో ఇది నెక్స్ట్ ఇంకా ఏం క్రైటీరియా, 5 acres ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ అండ్ అబోవ్. సో మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావాలంటే మీకు ఏమైనా అగ్రికల్చర్ ల్యాండ్ ఉండుంటే అది 5 acres కన్నా తక్కువ ఉండాలి, ఎక్కువ ఉంటే రాదు. నెక్స్ట్, రెసిడెన్షియల్ ఫ్లాట్ 1000 square feet కన్నా తక్కువ ఉండాలి, ఎక్కువ ఉంటే రాదు. రెసిడెన్షియల్ ప్లాట్ నోటిఫైడ్ మున్సిపాలిటీస్లో ప్లాట్ కనుక 100 square yards కన్నా ఎక్కువ ఉంటే రాదు, తక్కువ ఉండాలి. అండ్ అదర్ నాన్ నోటిఫైడ్ అంటే రూరల్ ఏరియాస్ వాటిల్లో 200 square yards కన్నా తక్కువ ఉండాలి. సో ఇదేంటిది? ఫ్లాట్, అది అంటే ఇల్లు. ఇదేంటిది? ప్లాట్, ఇల్లు కాదు, ల్యాండ్. సో 2 డిఫరెన్స్. ఈ 4 ఏ ఒక్కటి మీకు సెట్ కాకపోయినా సర్టిఫికేట్ రాదు. సో మీకు సర్టిఫికేట్ కావాలంటే ఖచ్చితంగా మీకు అగ్రికల్చర్ ల్యాండ్ ఉండుంటే లెస్ దాన్ 5 acres కన్నా తక్కువ ఉండాలి, ఫ్లాట్ ఉండుంటే 1000 square feet కన్నా తక్కువ ఉండాలి, ప్లాట్ ఉండుంటే 100 square yards కన్నా తక్కువ మున్సిపాలిటీస్లో, 200 square yards కన్నా తక్కువ అదర్ ఏరియాస్, రూరల్ ఏరియాస్లో. ఇలా ఈ 4 అప్లై అయితే, 4 కండిషన్స్ మ్యాచ్ అయితేనే ఈడబ్ల్యూఎస్ వస్తుంది. ఈ 4 ఏ ఒక్కటి లిమిట్ క్రాస్ అయినా ఈడబ్ల్యూఎస్ రాదు. సో కాబట్టి ఇది జాగ్రత్త దృష్టిలో పెట్టుకోండి. మీరు ఈడబ్ల్యూఎస్ ఎలిజిబుల్ అవ్వాలి అంటే ఫస్ట్ మీరు జనరల్ అయి ఉండాలి. సెకండ్,
మీ ఫ్యామిలీ ఇన్కమ్ని కౌంట్ చేస్తారు, మీ ఇన్కమ్ కాదు. మీ ఫ్యామిలీలో 18 years కన్నా అబోవ్ ఉన్న వాళ్ళని కౌంట్ చేయరు, మదర్, ఫాదర్ అండ్ మిమ్మల్ని అంతే. సో మీ బ్రదర్ బ్లడ్ రిలేషన్ అయినా సరే 18 years అబోవ్ ఉండుంటే కనుక కౌంట్ కాడు ఫ్యామిలీలో. నెక్స్ట్ 4 criteria. సో ఇది డీటెయిల్గా ఈడబ్ల్యూఎస్. దీన్ని బేస్ చేసుకొని మీరు ఆ సర్టిఫికేట్ అప్లై చేసుకోండి. అండ్ క్లాట్ వెబ్సైట్లో ఇప్పుడే అప్లై చేయాల్సిన అవసరం లేదు, ఇప్పుడే అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఫైనల్గా మనం కౌన్సిలింగ్ టైంలో చూపిస్తే సరిపోద్ది. సో కాబట్టి జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని మీరు ఈడబ్ల్యూఎస్కి అప్లై చేసుకోండి. సో ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదా మాకు కాల్ చేయండి, మేము మీకు సపోర్ట్ చేస్తాం. స్టే ట్యూన్, అభ్యాస్ లా ప్రెప్. థ్యాంక్ యూ, బై బాయ్.